తగ్గించుకునే క్రమంలో కొంత కార్యకర్తలకు 10 ఏళ్ళు అందుబాటులో ఉన్న జనార్దన్ గారు అధికారంలోకి వచ్చాక నాయకులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు అన్నటువంటి ఆరోపణ వస్తుంది. అది ఎక్కడా లేదు. నేను ఈరోజు ఉన్నాను ఆఫీస్లో, చూసారా, దాదాపు 60-70 మంది వచ్చారు, పొద్దున్న నుంచి కలిసి వెళ్ళారు. అంటే అప్పుడేమో ఫుల్ టైం ఒకే సీట్లో ఒకే దగ్గర గ్యారంటీగా దొరుకుతాను అనేది ఉండేది. ఇప్పుడు 5 రోజులు ఇక్కడ పనిచేస్తున్నా, 2 రోజులు హైదరాబాద్లో పనిచేస్తున్నా. ఆ విధంగా ఇప్పుడు అప్పుడు ఎప్పుడు పార్టీ కార్యాలయమే కానీ వేరే పని తెలంగాణలో అయితే మరీ ఎక్కువగా కోరుకుంటున్నట్టున్నారు. మరి బాధ్యత రీత్యా పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పనిచేస్తుంటాం. జనార్దన్ గారు, మీకు బాగా నేను ఇది చేయలేకపోయాను అని ఏదైనా మనసులో మిగిలిపోయింది? ఇన్నేళ్ళ మీ జీవితంలో నేను ఈ అచీవ్మెంట్లు సాధించలేకపోయాను అని అట్లా ఏమీ పెద్దగా లేదు. మనకి రోజువారీగా మన ముందుకు ఏది వస్తే అది చేసుకుంటూ పోవటమే తప్ప ఇది చేయాలా అని అట్లా ఏమీ లేదు. కాకపోతే గవర్నమెంట్ రెండోసారి పోయినప్పుడు మట్టుకి, అప్పుడు బాబు గారు 2004లో ప్రభుత్వం పోయినప్పుడు ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం కానీ, రాజశేఖర రెడ్డికి ఉన్న ఇమేజ్ కానీ, పరిస్థితి కానీ అసలు అప్పుడు చాలా బాధపడినాం. ఏంటి ఈ కాలంలో ఇట్లాంటి పార్టీ కంపేర్ చేసినా, లీడర్ని కంపేర్ చేసినా మనం ఓడిపోవటం ఏంటి అనేది కొన్ని రోజులు డైజెస్ట్ కాల. అంతే. 2004లో 2009లో ఆల్మోస్ట్ గవర్నమెంట్లోకి వచ్చింది అనిపించింది. మళ్ళీ ఆ రోజు కూడా ఫండమెంటల్గా టీఆర్ఎస్తో పొత్తు వల్లనే ఇబ్బంది పడినాం అనేది అనిపిస్తుంది తర్వాత విశ్లేషించిన. మొదటి నుంచి పార్టీలో కూడా 2 అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. నేను ముందు నుంచి టీఆర్ఎస్తో పొత్తుదే వద్దనే లెక్కలోనే ఉండేవాడిని. టీఆర్ఎస్ చెప్పిన మాట మనం చెప్తే అసలు మన అవసరం ఏముంటుంది తెలంగాణలో? మన ఎందుకు గుర్తించాలా? వాళ్ళ బడిలోనే మనం పోతే కనుక అట్లా కాదు అనేది ఉండేది. కానీ పార్టీలో అందరు లీడర్లు చెప్పిన తర్వాత ఒక నిర్ణయం ప్రకారం పోవాలి, అలానే పోయాం. దానివల్లనే ఆ రోజు గవర్నమెంట్ రాలేదనేది నా నమ్మకం. చిరంజీవి ఆ సమయంలో పార్టీ పెట్టడం కూడా కొంతమేర ఎవరు పెట్టినా పెట్టకపోయినా మీరు చూశారు చిరంజీవికి ఏమి రిజల్ట్స్ వచ్చినాయి. ఎవరు పెట్టినా పెట్టకపోయినా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన గవర్నమెంట్ కావాలా, ఆయన ప్రభుత్వం కావాలనుకుంటేనే మనకు ఓట్లేస్తారు, ఆయన వద్దనుకుంటేనే మనం ఓడిపోతాం. బలమైన చంద్రబాబు నాయుడే, బలహీనతైన చంద్రబాబు నాయుడు. 99లో అతి కీలకమైనటువంటి సమయంలో పార్టీ నాయకత్వం మారి తిరిగి గవర్నమెంట్ రావడం కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే వచ్చింది. మహా నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఎదుర్కొని పార్టీ బతికి బట్టగట్టిందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగింది. అది అసాధారణం. అంతేకాకుండా 2004లో మా ప్రభుత్వం పోయిందంటే కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే. అందుకని తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడినా ఏదైనా బాబు గారే. సో బాబు గారిని దగ్గరగా చూశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో యువ నాయకత్వం వస్తుంది. లోకేష్ బాబు కూడా చాలా క్రియాశీలకంగా పార్టీలో ముందుకెళ్తూ ఉన్నారు. వీళ్ళిద్దరిని గమనిస్తే మీకు వర్క్ విషయంలో కానీ, డెడికేషన్తో పనిచేయడం కానీ ఏమనిపిస్తుంది ఇద్దరు? రాను రాను లోకేష్ బాబు గారికి మోసలోకి వచ్చేస్తున్నాడు. బాబు గారు అట్టయితే గంటల తరబడి అవిశ్రాంతంగా పనిచేస్తాడో అట్లాంటి ధోరణి లోకేష్ బాబుకి అలవడుతుంది. రెండవది, ఆయన ఎట్లయితే టైం టు టైం మానిటర్ చేస్తాడో అలానే ఈయన కూడా టైం టు టైం మానిటర్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఆ కాలానికి ఆ పద్ధతులు, ఈ కాలానికి ఇప్పుడు ఐటీ రిలేటెడ్గా బాగా పార్టీలోనూ సభ్యత్వ విషయంలో మీరు చూశారు. 50 లక్షలు పోయినసారి, 75 లక్షలు ఇప్పుడు. అది సామాన్యం కాదు, అనూహ్యం. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీకి కూడా ఇట్లా లేదు. అది కూడా అతి సులభంగా చేసే పద్ధతిని కనుక్కున్నాడు లోకేష్ బాబు. అంతేకాకుండా ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది. నా నందిగామ దగ్గర బస్సు బాల్తా పడింది. అక్కడ జరిగిన దాన్నంతా జగన్ వీరంగం చేసి
ప్రభుత్వాధికారుల మీద రౌడీజం చేస్తున్నాడు, పేపర్ లాక్కోవటం ఇవన్నీ చేస్తున్నాడు. వాళ్ళేమో వేగంగా పోస్ట్ మార్టం చేసి శవాలన్నీ ఇళ్ళకి పంపాలని చూస్తే ఆయన వచ్చిందాకా ఆపాలని ఆటంకం కలిగిస్తున్నాడు. మనం ఈ పనిలో ఉంటే ఆయన ఫోన్ వచ్చింది, ఏంటి ఇదంతా ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని. ఆయన ఒక అలర్ట్ సిస్టమ్ పెట్టాడు. ఎక్కడ రౌండ్ ది క్లాక్ ఎక్కడ ఏం జరిగినా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చే న్యూస్ అంతా కూడా ప్లస్ మైనస్ ఏమున్నా మాకు ఫోన్లలో అలర్ట్స్ వస్తూ ఉంటాయి. వాటికి ఆన్ టైం యాక్ట్ చేయాలి, సొల్యూషన్ తీసుకురావాలనే పద్ధతి ప్రవేశపెట్టాడు. ఆ విధంగా పార్టీ లైన్లో కూడా బాగా చేస్తూ ఉన్నాడు. ఇంకా రాబోయే కాలంలో బాబు గారిని అందుకుంటాడనే నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జనార్దన్ గారు. ధన్యవాదాలు. మీరు ఐ డ్రీమ్స్తో మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. భవిష్యత్తులో మీరు మరింత కీలకమైన పదవులను కూడా ఆశించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ నేను ఒకటి నమ్ముతా, రాజకీయాల్లో ఉండేవాళ్ళు తమ దగ్గరకు వచ్చిన ప్రతి ఇష్యూని అటెంప్ట్ చేయాలా, పనిచేయాలి. 2, రాజకీయాల్లో మిత్రులు 10 మంది లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక శత్రువుని కూడా తయారు చేసుకోకూడదు వీలైనంత వరకు తెలిసి. ఎందుకంటే మనం పనిచేసిన వాళ్ళంతా మర్చిపోతారు. మనకి వ్యతిరేకం ఉన్నవాడు నిద్రపోకుండా పనిచేస్తాడు. అందువలన వీలైనంత వరకు తెలిసి ఎవరికి మనం హాని చేయొద్దు, వ్యతిరేకత తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనేది నమ్ముతాను.